నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ శైలజ. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ప్రధాని మోడీకి నిరసన సెగ. గో బ్యాక్ మోడీ అంటూ MRPS కార్యకర్తల నినాదాలు. విత్తన డీలర్లపై చర్యలు తీసుకోండి. నకిలీ విత్తనాలతో మోసపోయాం నిర్మల్ జిల్లా రైతులు. కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చింది. బీహార్ రాష్ట్రం దర్బాగా పార్లమెంటు సభ్యుడు గోపాల్జీ ఠాగూర్. మొక్కలను నాటి సంరక్షించండి. నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా MRPS కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడలో గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. మండల కన్వీనర్ లింగస్వామి ఆధ్వర్యంలో టైర్లకు నిప్పంటించి కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. విత్తన డీలర్ల వద్ద ఒక్కో బస్తా సోయాబీన్ విత్తనాలను 1950 రూపాయలు పెట్టి కొన్న 10% కూడా మొలకెత్తలేదని నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని రాజురా గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్లపై అధికారులు చర్యలు తీసుకొని విత్తన బస్తాలతో పాటు ఎకరాకు 6 నుంచి 8 వేల పరిహారం అందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. భయమా ఇది ఒకటి మురిగిపోయింది.
కుబీర్ మండల్ నా పేరు నారాయణ గడపాలి రాజురా గ్రామం. ఇప్పుడు నేను 6 బ్యాగులు విక్రాంతి కలిగిన ఒక్కడి కూడా వెళ్ళలే. ఈయనకి 10-11 రోజులు. ఓ గవర్నమెంట్ ఇస్తారా మరి మాకు ఇది చేస్తారా? రైతుకు ఇంత మోసం చేస్తున్నారు. ఓ జిల్లా నిర్మల్ ఇంకటి ఇటువంటి పరిస్థితి గవర్నమెంట్ మీ ఎట్లా బతకాలా? నువ్వు ఎట్లా చేయాలా? ఇప్పుడు అప్పుల పాలైపోయి ముగ్గు పెట్టుకొని చచ్చిపోవాలన్నా మందాకి చచ్చిపోవాలన్నా? ఇటు ఒక్క బ్యాగ్కు 6,000 రూపాయల ఖర్చు అయింది. ఇప్పుడు నేను 6 బ్యాగులు అలికిన. 6 బ్యాగులు అవుతాయి ఎన్ని పైసలు అవుతాయి అవి? ఇప్పుడు నేను అప్పు తెచ్చి అలికిన వేరే తట్టుకెళ్ళి అప్పు తెచ్చి అలికితే అప్పుగా భరించాలన్నా మరి ఇప్పుడు తెచ్చి అలకాలన్నా? మరి గవర్నమెంట్ న్యాయం చేస్తుందా? మరి మాకు సంపుతుందా? ఇదే మీకు కోరుకున్నాడు. మరి ఇంతకన్నా కానీ మాతో ఏం లేదు. ఏం చేస్తారో ఏం చేయరో గవర్నమెంట్కి మేము చెప్పంటాం. కంపెనీలు వస్తున్నారు అర్రాకు వచ్చిండ్రు, ఎవరు కూడా మాకు పట్టించుకున్నాక వచ్చిండ్రు. దీని మీద ఏం చర్య తీసుకుంటారు మీరు? ఇది మీకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అంతే. వ్యక్తి కన్నా సమాజం ముఖ్యమని మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. బాల్కొండ మండలం కేంద్రంలోని జాతీయ రహదారి పక్కనున్న మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ప్రజాప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ 10 years వాళ్ళకి కావాల్సిన వాడుకుంటాను చెప్తాను. గ్రామ పంచాయతీ కూడా ఫస్ట్ గ్రామ పంచాయతీకి వదలండి. వదిలిన తర్వాత మిగతా దాంట్లో కాండం చేయించండి అని చెప్పి చూస్తున్నాను. అంటే సమాజం ముఖ్యమా మా వ్యక్తి ముఖ్యమా అంటే తప్పక సమాజం ముఖ్యం. ఊరు ముఖ్యమా వ్యక్తి ముఖ్యమా అంటే ఊరే ముఖ్యం కదా. ఆ పాయింట్ అప్పుడు లేదు. తప్పకుండా ఊరు కోసం పనిచేయాలని ఆ ప్రోగ్రాం పాటిస్తున్నాను. అందరూ కూడా ఏం చెప్తున్నా అంటే బాగా నమ్మకం పర్లేదు వెళ్ళండి లేదా ఆయనకి ఏం చేసి డెవలప్మెంట్ ఇవ్వండి చూసుకోండి. కానీ ఆయన కొంత నష్ట నివారణ చేసి గ్రామానికి ల్యాండ్ తీయండి అంటున్నాం. తీసిన ల్యాండ్లో ఫస్ట్ మీకు ప్యాడీ గవర్నమెంట్ వేసుకున్నాం వస్తుంది. అలా కూడా మంచి ఒక ఏరియా డెవలప్మెంట్ అనుకో. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వరంగల్ జిల్లా శ్రీనిధి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని శ్రీనిధి విద్యా సంస్థల చైర్మన్ మోత్కూరు శ్వేత అన్నారు. హన్మకొండ రామ్నగర్లోని శ్రీనిధి ఐఐటి ఫౌండేషన్ హై స్కూల్లో విలేకరుల సమావేశంలో డైరెక్టర్ మోత్కూరు నితిన్ మీడియాతో మాట్లాడారు. 10 ఫలితాల్లో 10కి 10 జీపీఏ మోత్కూరి శ్రీనాథ్ సాధించారని, పరీక్ష రాసిన మిగతా విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కెమిస్ట్రీ ఫ్యాకల్టీ శ్రీనిధి విద్యా సంస్థలో నేను గత సంవత్సరం శ్రీనిధి విద్యా సంస్థలో జేఎన్ఐ పనిచేయడం జరుగుతుంది. శ్రీనిధి విద్యా సంస్థల చైర్పర్సన్ సార్ రవీంద్రరావు గారు సారు నెలకొల్పినటువంటి విద్యా సంస్థలలో నేను పనిచేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ విద్యా సారు అకాల మరణము చాలా చింతించి బాధలో ఉన్నప్పటికీ విద్యా సంస్థను తన భుజాలపైన ఎత్తుకున్నటువంటి తన కుమారుడు మోతుపల్లి నితిన్ సార్ గారు డైరెక్టరు మరియు చైర్పర్సన్
మేడం గారు వీళ్ళందరూ చాలా అకాడమిక్ ప్లానింగ్ తోటి మరియు విద్యా సంస్థలో మెలకువలను తీసుకురావడానికి ఉపాధ్యాయులతోని ప్రతి వారము ప్రతి నెల ఉపాధ్యాయులతోటి సమ్మిళితమయ్యి మంచి ప్లానింగ్తో మంచి కరికులంతో విద్యా బోధను అందించడానికి మాకు సాయం చేసినటువంటి విద్యా సంస్థ డైరెక్టర్ గారికి మరియు చైర్పర్సన్ గారికి మొదటిగా ధన్యవాదాలు. మోత్కూరి నితిన్ చంద్ర, నేను శ్రీనిధి విద్యా సంస్థల డైరెక్టర్. మా స్కూల్ నెలకొల్పి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నది. 2001లో మా నాన్నగారైన మోత్కూరి దేవేంద్రరావు గారు ఈ స్కూల్ని నెలకొల్పారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు కరోనా సెకండ్ వేవ్లో అనివార్య కారణాల వల్ల మరణించడం చెందింది. దాని తర్వాత తదుపరి ఈ స్కూల్ బాధ్యతలన్నీ నేను మా అమ్మగారు ఇద్దరం కలిసి చేపడుతున్నాము. అందులో భాగంగా నేడు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మా విద్యార్థులందరూ కూడా 100కి 100% మార్కులు సాధించినందుకు గర్వపడుతున్నాము. అందులో మోత్కూరి శ్రీనాథ్ అనే విద్యార్థికి 10/10 సాధించి డిస్ట్రిక్ట్ ఫస్ట్ లెవెల్లో ర్యాంక్ సాధించినందుకు సంతోషిస్తున్నాను. దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయ బృందానికి, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అలాగే మా స్కూల్ నుండి చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు కలెక్టర్లు గాను, ఇంజనీర్లు గాను స్థిరపడి ఉన్నారు ఈ రోజున. అలాగే మరికొంతమంది విద్యార్థులు ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో సీట్ సాధించి వాళ్ళు ఇంజనీరింగ్ విద్యని కొనసాగిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు అయితేనేమి డాక్టర్లు గాను కొనసాగిస్తున్నారు. ఎన్జిఎంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ప్రభుత్వ డాక్టర్లుగా పనిచేస్తున్నారు మా స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు. మరికొందరు విద్యార్థులు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ కంపెనీస్ కొంతమంది స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో 3వ తేదీన జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్చి నగర మేయర్ ఆశా లక్రా అన్నారు. బీజేపీ జనగామ జిల్లా లింగాల గణపురం మండల శాఖ ఆధ్వర్యంలో దీప్తి ఫంక్షన్ హాల్లో దళిత, గిరిజన, కిసాన్ మోర్చాలను నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, జోనల్ ఇన్ఛార్జ్ శివరాజ్. రాష్ట్రంలోని రాంచీనగర్ మేయర్ శ్రీమతి ఆశా లక్క గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మరియు రాష్ట్ర అధ్యక్షురాలు మనకు అనిపించవచ్చు ఎక్కడో జార్ఖండ్ రాంచీలో ఒక మేయర్గా ఉన్న వ్యక్తి లింగాలగన్పూర్ మండలంలో కనీసం మనము ఇక్కడ ఒక 50 మందితోని సమావేశం అయింది అని మనకు ఆశ్చర్యం కలగవచ్చు. తమ్ముడు, మనకంత ఆశ్చర్యం కలగవచ్చు. రాంచీ మేయర్ ఏంది, మన లింగాలగన్పూర్లో 40-50 మందితో సమావేశం అయిందని మనకు ఆశ్చర్యం కలగవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటువంటి జాతీయ నాయకులను గ్రామాన పంపడం జరిగింది, బూతున పంపడం జరిగింది. 5 ఉన్న సమావేశాలు పెట్టండి, 10 మంది ఉన్న సమావేశాలు పెట్టండి, కార్యకర్త యొక్క బలం ముఖ్యం అని, ఈ యొక్క పెద్ద బహిరంగ సభ ముఖ్యం కాదు, కార్యకర్తల దగ్గరికి వెళ్ళి సమావేశం పెట్టాలని నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకే ఈ రోజు మేయర్ అయినటువంటి ఈ రోజు మన ఆశా లక్రా మేరం గారు మన యొక్క లింగాలగన్పూర్ రావడం జరిగింది. चाहे भारत सरकार का मंत्री हो या भारतीय जनता पार्टी के 7 मोर्चा, एसटी मोर्चा, एससी मोर्चा, अल्पसंख्यक मोर्चा, ओबीसी मोर्चा, युवा मोर्चा, महिला मोर्चा, ऐसे तमाम मोर्चा के राष्ट्रीय पदाधिकारी, मेन बॉडी का सभी राष्ट्रीय पदाधिकारी, सभी लोगों को, और हमारा स्टेट अलग अलग स्टेट में सीएम हो, एक्स सीएम हो, ऐसे तमाम लोगों को ड्यूटी लगाए हैं. और हम हर लोग तेलंगाना के बूथ स्तर के कार्यकर्ताओं के साथ में बैठक कर रहे हैं और बैठक के साथ आगे का योजना, आगे का प्लानिंग कर रहे हैं. किस तरह से भारतीय जनता पार्टी को हो या प्रदेश का राष्ट्रीय स्तर का कोई भी कार्यकर्ता है, सभी इस अभियान में अपनी सहभागिता निभा रहे हैं. और 3 तारीख को माननीय नरेंद्र भाई मोदी का एक बड़ा विशाल महारैली होने वाला है हैदराबाद में. उस हैदराबाद में सभी को रैली में जाने का आह्वान कर रहे हैं.
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం కేంద్రంలోని చిన్నగేటు సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మల్లప్ప బట్టల దుకాణము కాలి బూడిదయ్యింది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే పూర్తిగా తగలబడిపోయింది. బాధితుడు అనుమానం వ్యక్తం చేయడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బట్టల దుకాణం నాది కావతూ రావడం జరిగింది. నాకు జీవనోపాధి ఒకటి. నేను ఈ కిరాయి దాంట్లో ఉంటూ గత 15 ఏళ్ళుగా వ్యాపారం చేసుకునేవాడిని. రాత్రి ఎవరు అనుమానాస్పదంగా ఈ షాప్ని అంటుపెట్టినట్టు నాకు అనుమానం ఉంది. షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు కానీ నాకైతే ఏదో అనుమానంగా అయితే ఉంది. దీనిపైన ప్రభుత్వం స్పందించి నాకు చేయాలి, అలాగే ఆర్థిక సాయం చేయాలి. ఇంకోటి సుమారు ఈ ₹1 కోటి విలువ గల నా బట్టల షాప్ బొగ్గు కావడం జరిగింది. దీనికి ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఎవరన్నా అనుమానం ఉంది? ఇది ఎవరో అనుమానంగా కూడా చేసి ఉండవచ్చు అని నేను భావిస్తున్నా. దీనిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు వారు కూడా దీనిపైన స్పందించి తగు చర్యలు తీసుకోవాలని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎంత ఆస్తి నష్టం? ₹1 కోటి వరకు నా బట్టలు ఇందులో ఉంటాయి. టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్. ఇది ఈ షాప్ విలువ మొత్తం ₹1 కోటి ఉంటుంది. కొమరంభీం ఆసిఫాబాద్ కేంద్రంలో కోట్లాది రూపాయలు వెచ్చించి హంగు ఆర్భాటాలతో నిర్మించిన జూబ్లీ మార్కెట్ వృధా ప్రయాసే అయ్యిందని పలువురు విమర్శిస్తున్నారు. దుర్గంధం వెదజల్లుతున్న ఇప్పటికీ పాత కూరగాయల మార్కెట్లోనే కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. भेंडिया भेंडिया वाचाली भाई ఇది పోవాలి. दोन करो एक करो नोटिस पड़वाला చూడు చదువు గ్రామ పంచాయతీ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలని బీహార్ రాష్ట్రం దర్భంగా పార్లమెంటు సభ్యుడు గోపాల్జీ ఠాగూర్ అన్నారు.
మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం పూట్నూరు గ్రామంలో మండల అధ్యక్షుడు పత్తి సంజీవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. भारतीय जनता पार्टी किसान मोर्चा की बैठक रामगुंडम विधानसभा क्षेत्र अंतर्गत आयोजित था, जिसमें हमने भाग लिया और यहाँ के वरिष्ठ माननीय पूर्व विधायक, राष्ट्रीय कार्य समिति के सदस्य, मंडल के अध्यक्ष, पदाधिकारियों के साथ मैंने बैठक की है और देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की जो उपलब्धियां है उस पर हमने चर्चा की है और उसको घर घर ले जाने की बात अपने कार्यकर्ताओं से की है। और यहाँ जो चल रहे भ्रष्ट सरकार, तेलंगाना की सरकार जो भ्रष्टाचार में डूबा हुआ है। పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలము నాగారం గ్రామ సర్పంచ్ అవినీతిపై పాలకవర్గం సభ్యులు ప్రశ్నించినందుకే ఆరోపణలు చేస్తున్నాడని మీడియా సమావేశంలో ఉప సర్పంచ్ మారిశెట్టి శంకర్ వార్డు సభ్యులు అన్నారు. గ్రామంలో మెజార్టీ వార్డు సభ్యుల తీర్మానం ప్రకారము అభివృద్ధి పనులు చేపడతామంటే అడ్డుపడుతూ తన ఇష్టం వచ్చినట్లు చేస్తామని సర్పంచ్ అధికార దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ విధులు నిర్వహించనీయకుండా కార్యదర్శితో పాటు డిఎల్పిఓపై సర్పంచ్ భర్త కుమరయ్య దంపతులు దుర్భషలాడి వారిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అది మనోళ్ళు కట్టిరు, మన వాన వాళ్ళు నీట్గా కట్టిరు, అదాగో ఇద్దరు కట్టిరు. ఇది ఇక్కడ బిల్డింగ్ రోడ్డు ప్రధాన రహదారి గోదావరి మార్గం మధ్యలో ఉన్నటువంటి రోడ్డుకు తూతు మంత్రంగా మట్టిపోసి అదనంగా బిల్లు తీసుకొని ఫస్ట్ మీకు చూపించినటువంటి రోడ్డుది దానికి ఒక 10 ట్రిప్పులు పోసి ఎంబీ ప్రకారం ఎక్కువ తీసుకున్నాడు. ఎక్కడ బురదకు అక్కడనే ఉన్నది, ఎక్కడ మట్టికి అక్కడనే ఉన్నది. రైతులు అట్లా కూడా పోకుంటూ జమాల నుంచి ఉన్నటువంటి కూరగాయల వాళ్ళు కానీ పాల వాళ్ళు కానీ అని రైతులు కానీ అట్లా పోతున్నారు. బైకులలో కింద పడుతున్నారు, బైకులు వేసుకుని పోయే వాళ్ళు కింద పడుతున్నారు. అది రోడ్డు 10 ట్రిప్పులు పోసి ఎంబీ ప్రకారం ఎక్కువ బిల్లు తీసుకున్నాడు. ఆర్ఎన్బి రోడ్ నుంచి వెళ్ళి ప్లస్ గోదర్గన్ ప్రధాన రహదారి రవీందర్రావు సంధి అంటారు దాన్ని ఒకసారి మీరు చూసి పైన చర్య తీసుకోవాల్సిందిగా సర్పంచ్ భర్త మీద మేము కోరుతున్నాం. రోడ్డు శాంక్షన్ అయింది, అది రోడ్ మట్టి రోడ్ తూతు మంత్రంగా మట్టి పోసిండు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడలో చెరువులో కాంట్రాక్ట్ మోటార్లు వేసి నీళ్లను తీసి చేపలు పట్టే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి అధికార పార్టీ నాయకులు మోటార్లతో నీళ్లను తీసేస్తున్నారని చెరువు కింద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ పెట్టలు చూడు, ఇదో పెట్ట 2 మోటార్లు పెట్టిరా. ఈ 2 మోటార్లు పెట్టి దొంగతనంగా నీళ్ళు తీసి అమ్ముదామని ప్లాన్ ఎత్తురు సర్ర చేపలు. ఒక చిన్న వచ్చినా కూడా అలుగెళ్ళి బోర్లు బాగా వస్తాయండి. మీరు ఇప్పుడు ఉన్న నీళ్ళని ఆన్ చేసి వండు చేసిపోతారు, ఎవరు జాగలో వాళ్ళు వెళ్ళిపోతారు, చేపలు పట్టుకుంటారు, అయిపోద్ది. వండే ఉంటుంది, అది నిండాలంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోడీకి నిరసన సెగ, గో బ్యాక్ మోడీ అంటూ ఎంఆర్పీఎస్ కార్యకర్తల నినాదాలు. విత్తన డీలర్లపై చర్యలు తీసుకోండి, నకిలీ విత్తనాలతో మోసపోయాం నిర్మల్ జిల్లా రైతులు. కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చింది. బీహార్ రాష్ట్రం దర్బాగా పార్లమెంటు సభ్యుడు గోపాల్జీ ఠాగూర్.
మొక్కలను నాటి సంరక్షించండి. నిజామాబాద్ కలెక్టర్ నారాయణారెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.